రానున్న పార్లమెంటు మరియు శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని నూతన వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన గంటా రవికుమార్ అన్నారు. అనంతరం వరంగల్, మహబూబాబాద్, జనగామ, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గంటా రవి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ అని, ఎక్కువ కార్యకర్తలు ఉన్న పార్టీ కూడా బీజేపీ అని, దేశ చరిత్రలో అద్భుతమైన ఘట్టం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాన్ని దేశాన్ని అన్ని రంగాల్లో మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, రానున్న ఎమ్మెల్సీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయన్న నమ్మకం తనకు ఉందని రవికుమార్ అన్నారు. అయోధ్యలో జరిగిందో ఈరోజు మనతో పాటు మన కుటుంబాలు దేశంలోని 22 కోట్ల చెప్పారు. నేను కేవలం ఒక సూచన మాత్రమే చెప్పి ముగిస్తాను. జై శ్రీరామ్. నమస్కారం. శుభంగా ఉండాలని ఆ శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చివరిగా మన యొక్క కార్యక్రమాన్ని ప్రాణ ప్రతిష్ఠతోటి ఈరోజు లక్షల కాబట్టి ఈ యొక్క ఉద్యమం గెలవడానికి అవకాశం ఉన్న సీట్ ఇది. వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 జిల్లాలో కూడా మనం ఈ అమ్మ చూస్తే 400 సీట్లు వచ్చినట్టే కదా అంటాడు, 400 సీట్లు వచ్చినట్టే కదా అంటాడు. మనకు ధైర్యం ఎత్తలేదు. ఇప్పటి నుంచి వరంగల్ దాకా ఒక 10-15 దిక్కులు అన్నదానాలు, కుల సంఘాలు కానీ లేకపోతే ఇంకా ఉన్నారు, జిల్లా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, మండల ఇన్ఛార్జీలు ఉన్నారు, అనేక మంది సీలే మనకు అవసరం సంబంధం లేకుండా మనతో మాట్లాడకుండా కలిసిండు. మా తాడు దేవుడు వేయాలా అన్నాడు ఈసారి. అరే ఈ తాడు దేవుడు ఏందా అని మొన్ననే ఎమ్మెల్యే గెలిచి అంటే అట్లా కాదు, ఓట్లల్లా మాకు పడట్లేదు, మాకు పడ్డ నోట్లు పడట్లేదు, మాకు పడిన నోట్లు. ఈరోజు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. నా పైన ఎంతో నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు నాకు ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రజాప్రతినిధుల పోస్టులు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఎన్నికలు ఎక్కువగా గెలుచుకునే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ, ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ మన భారతీయ జనతా పార్టీ. 2 పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో 294 లోక్సభ స్థానాలను, 94 రాజ్యసభ స్థానాలను, దేశం మొత్తంలో 1381 ఎమ్మెల్యేలను కలిగిన ఈ పార్టీ, అలాంటి పార్టీకి నన్ను అధ్యక్షుడిగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పార్టీ మొట్టమొదటిగా దేశం కోసం అని మాట్లాడుతుంది. అదేవిధంగా జాతీయ భావాలను కలిగిన ఈ పార్టీలో పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.